నేలతల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం. రైతులు అధిక ఆదాయం పొందాలంటే కేవలం పండిన పంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం కాదు. ఆ పంటను ప్రాసెస్ చేసి ఉప ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్మకాలు జరిపినప్పుడే రైతు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందులోనూ అందరూ పండించే పంటలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచించినప్పుడే మార్కెట్లో డిమాండ్ కూడా పొందొచ్చు. మరి ఇవాల్టి నేలతల్లిలో తాటి ఉత్పత్తుల తయారీ ఏ విధంగా చేయాలి, వాటి నుంచి రైతులకు ఎంతవరకు ఉపయోగమో తెలుసుకుందాం. తాటి చెట్టు వల్ల చాలా రకాలైన ఉపయోగాలున్నాయి. తాటి చెట్టు నుంచి కళ్ళు, ముంజలు వస్తాయి. ఇల్లు కప్పడానికి తాటి ఆకులు ఉపయోగిస్తారు. తాటి కాయలు పండిన తరువాత కాల్చుకొని తింటారు. తాటి చెట్టును కూడా నరికి ఇంటికి దూలాలుగా, వాసాలుగా ఉపయోగిస్తారు. ఇవే కాదు, తాటికాయల నుంచి ఎన్నో ఉప ఉత్పత్తుల్ని మనం తయారు చేయొచ్చు. పంచదార నుంచి బిస్కెట్లు, సిరప్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆహార ఉత్పత్తుల్ని తయారు చేయొచ్చు. అలాగే గిరిజన ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో సాగయ్యే తాటి చెట్ల నుంచి అక్కడి రైతులు ఆర్థికంగా ఎదిగే విధంగా వారిలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథక కేంద్రంలోని శాస్త్రవేత్తలు. వారికి ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నారు. తాటి చెట్టు పేరు చెప్పగానే ఎవరికైనా కళ్ళు గుర్తుకొస్తుంది. సాధారణంగా తాటి చెట్లే కదా అని తీసి పారేస్తూ ఉంటాం. ఈ చెట్లు ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే తాటి చెట్టు ఒక కల్పవృక్షం లాంటిదని ఎవరికీ తెలియదు. అనేక పరిశోధనల తర్వాత తాటి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. తాటి చెట్టు ఆధారంగా పీచు ఆహార పదార్థాల రూపంలో అనేకం తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పరిశోధించారు. తాటి చెట్ల నుంచి కళ్ళు ఒక్కటే కాకుండా తాటి బెల్లం, పంచదార, నీర, బిస్కెట్లు, సిరప్ ఒక్కటేంటి ఇలా అనేక రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. తాటి చెట్టును గిరిజన ప్రాంత రైతులు ఎలా వినియోగించుకుని ప్రయోజనాలు పొందవచ్చో శిక్షణిచ్చే కార్యక్రమాన్ని అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథక కేంద్రంలోని శాస్త్రవేత్తలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మెట్ట ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా ఉండే తాటి చెట్ల నుంచి రైతులు అధిక ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. తాటి చెట్ల నుంచి ముంజలు, కళ్ళు, ఆకులు, పీచు లభిస్తాయని సాధారణంగా అందరికీ తెలిసిందే. కానీ తాటి చెట్ల నుంచి ఎన్నో ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం పందిరిమామిడి గ్రామంలో తాటి చెట్ల పరిశోధనా కేంద్రం ఉంది. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం పరిధిలోని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేస్తుంది. ఈ కేంద్రంలో శాస్త్రవేత్త వెంగయ్య ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు తాటి నుంచి వివిధ రకాల ఆహార ఉత్పత్తులపై పరిశోధనలు చేసి విజయాలు సాధించారు. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకం కింద 1993 నుంచి పరిశోధనలు చేస్తూ ఉన్నాము. 93 నుంచి 2010-11 వరకు కూడా తాటి చెట్లను దేశంలోని వివిధ జిల్లాల నుంచి సేకరించి నాటడము, అవి ఎలా పెరుగుతున్నాయి, వాటిలో ఏమైనా హైబ్రిడ్స్ డెవలప్ చేయొచ్చా అని మా పూర్వీకుల శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ ఉన్నారు. 2010 తర్వాత వీటి నుంచి వచ్చే ఆహార పదార్థాలు ప్లస్ ఇతర ఉత్పత్తులపై పరిశోధన చేయడం మొదలుపెట్టాము. అందులో భాగంగా దాదాపు 30 నుంచి 35 రకాల ఉత్పత్తులు తాటి నుంచి మేము అభివృద్ధి చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఆహార పదార్థాలు మరియు పీచు, ఆకు ఆధారిత పదార్థాలు. వాటిలో మెయిన్ ఆహార పదార్థాల్లో ముఖ్యంగా నీరా అండ్ నీరా బేస్డ్ ఉత్పత్తులు. నీరా అనేది పులియని కళ్ళు, అంటే కళ్ళుగా మారకుండా మనము అభివృద్ధి చేసిన ఒక టెక్నాలజీ, అంటే కూల్ బాక్స్ మెథడ్, శీతల పెట్టి ఉపయోగించడం ద్వారా కళ్ళుగా మారకుండా తాజా ద్రవాన్ని సేకరించి దానిని ఆరోగ్య పానీయము లేదా శీతల పానీయంగా మనం ప్రమోట్ చేయవచ్చు. అందులో ముఖ్యంగా మనిషికి రోజువారీ కావాల్సిన అనేక రకాలైన పోషక విలువలతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన దీన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా అని కూడా అనవచ్చు. అంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా ఈ తీయటి ద్రవాన్ని సేకరించవచ్చు. పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రంలో 16 ఎకరాల్లో తాటి చెట్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు.
తాటి ఉత్పత్తుల తయారీకి ప్రత్యేకంగా కేంద్రాన్ని ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. తాటి చెట్ల ద్వారా ప్రధానమైన 2 ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటి ఆహార ఉత్పత్తులు, రెండోది పీచు, ఆకు ఉత్పత్తులుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు విభజించారు. సీనియర్ శాస్త్రవేత్త పిసి వెంగయ్య తాటి ఉత్పత్తులపై గత 20 ఏళ్లుగా పరిశోధనలు చేశారు. ఈ ఉత్పత్తుల ద్వారా తాటి చెట్ల రైతులు ఆర్థికంగా ఎదగవచ్చని ఆయన చెప్పుకొస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణలో తాటి చెట్లు విరివిగా ఉండడం వలన ఈ నేరా ప్రమోషన్కి ఎంతైనా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చెట్టు నుంచి దాదాపు ఒక సీజన్లో 200 లీటర్లు మనం సేకరించవచ్చు యావరేజ్న. ఈ విధంగా మనకి దాదాపు 5 కోట్ల తాటి చెట్ల నుంచి మనం ఈ పరిశ్రమని ఎంతైనా ముందుకు తీసుకెళ్ళవచ్చు. అంతేకాకుండా ఈ నేరా ఆధారిత ఉత్పత్తులైన తాటి బెల్లము, తాటి చక్కెర, తాటి కలకండ, తాటి చాక్లెట్సు, తాటి సిరప్ అంటే పానకము, వీటన్నిటిని కూడా మనం నేరా ఆధారిత ఉత్పత్తులుగా వివిధ రకాల స్వీట్నర్గా అంటే తీయటి పదార్థంగా మన వంటింట్లో చక్కెర బదులుగా ఈ తాటి ఆధారిత ఉత్పత్తులను వాడినతో మనకి ఆరోగ్యం ముందుగా బాగుపడును, దీంతోపాటు ఆదాయం వచ్చును. అంటే మనము ముఖ్యంగా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చును. అంతేకాకుండా దీని ద్వారా ఎవరైతే పరిశ్రమలు పెడతారో వాళ్ళకి ఆదాయం పొందవచ్చును. ఈ పరిశ్రమలు పెట్టడం ద్వారా అనేక మందికి మనం ఉపాధి కల్పించవచ్చును. చిన్న రైతులు తక్కువ ఖర్చుతో కాటేజ్ లెవెల్లో, పెద్దవాళ్ళు ఇండస్ట్రీస్గా ప్రమోట్ చేయవచ్చు. దీనికి మనకి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు కూడా ఆర్థిక తోడ్పాటుతో పాటు మా సహకారంతో ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ విధంగా మనకి అన్ని లెవెల్స్లో తక్కువ పెట్టుబడితో చిన్న తరహా పరిశ్రమలు, అలాగే పెద్ద పరిశ్రమలు కూడా ఈ నేరా ఆధారిత ఉత్పత్తులు పెట్టవచ్చును. ఇంకా నేరా తర్వాత మనకి ముఖ్యంగా తాటి పండు చాలా ముఖ్యమైనది. ఈ పండు కూడా దాదాపు మనకున్న తాటి చెట్ల నుంచి కొన్ని లక్షల టన్నులు ఈ గుజ్జు మనకి లభ్యమవుతుంది. అది ప్రస్తుతం దాదాపు అంతా మట్టిలో కలిసిపోతుంది, కానీ మనం ఒక 0.1% కూడా మనం ఉపయోగించట్లేదు. అదే మనకి మామిడి నుంచి వివిధ రకాలైన శీతల పానీయాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా మనం తాటి గుజ్జు నుంచి కూడా అనేక రకాలైన శీతల పానీయాలు, అలాగే తాటి ఫ్రూట్ బారు అంటే మనకు పాతకాలంలో ఉన్న తాటి తాండ్రనే ఒక హైజీనిక్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక పరిశ్రమగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇప్పటికే ఏజెన్సీలో తాటి ఉత్పత్తుల గురించి రైతులందరికీ తెలిసే విధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు శాస్త్రవేత్తలు. తాటి ఉత్పత్తుల తయారీలో రైతులకు శిక్షణ ఇచ్చి చిన్న తరహా పరిశ్రమలు, బేకరీల ఏర్పాటుకు కావలసిన నైపుణ్యాన్ని అందిస్తున్నారు. చింతూరు, పాముగండి, పెద్దూరు, డిఎన్పాలెం, బోలగొండ తదితర గ్రామాల్లో నిరుద్యోగ యువతకు తాటి చెట్ల ఉత్పత్తులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు శాస్త్రవేత్తలు. ఆహార ఉత్పత్తుల్లో తాటి బెల్లం, తాండ్ర, బిస్కెట్లు, కలకండ, కేక్, నీరా, తాటి చక్కెర, శీతల పానీయాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా తేగలతో చేసిన పిండితో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. తాటిపండు రసంతో కూల్ డ్రింకులు, తాండ్రా తయారు చేస్తున్నారు. పీచు పదార్థాలతో కార్పెట్లు, తాళ్లు తదితర సామాగ్రి తయారు చేస్తున్నారు. తాటితో 32 రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చని వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త పిసి వెంగయ్య తెలిపారు. దాదాపు ఒక చెట్టు నుంచి 500 నుంచి 1000 తేగల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తేగల్లో అత్యధికంగా పిండి పదార్థము, దాంతోపాటు పీచు ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థకు మందుగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి రోజువారీ మనిషికి కావలసిన సూక్ష్మ పోషకాలు ఈ తేగల్లో సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల మనం ఈ తేగలను సీజన్లో కలెక్ట్ చేసి దాని నుంచి వివిధ రకాలైన ఉత్పత్తులు అంటే పిండి, రవ్వ సేకరించి పెట్టుకొని సంవత్సరం మొత్తం కూడా బేకరీ ఉత్పత్తులు అయినటువంటి కుక్కీసు, బిస్కెట్స్, నూడిల్స్, కేక్స్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కూడా తేగల పిండితో తయారు చేసి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాన్ని మనకు ప్రజలకు అందించవచ్చును. పొలాల్లో నిరుపయోగంగా ఉన్న తాటి చెట్లను ఆధారంగా చేసుకుని ఎలా ఉత్పత్తులు తయారు చేయవచ్చో శిక్షణ ఇస్తున్నామని శాస్త్రవేత్త విజయ్ కుమార్ తెలిపారు. తమ పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందేందుకు ఒడిశా, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు వస్తున్నట్లుగా చెప్పారు. శిక్షణ పొందిన వారు టెక్నాలజీని ఎలా అందిస్తారని అడుగుతున్నారని అన్నారు. ప్రస్తుతం కుటీర పరిశ్రమలుగా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకునే విధంగా తాటి ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నట్లుగా విజయ్ కుమార్ చెప్పుకొస్తున్నారు.
ఈ ట్రైనింగ్స్కి మొత్తం ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలా ఊర్ల నుంచి ప్రజలు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీని మీద ప్రొడక్ట్స్ మీద అన్నీ కూడా ట్రైనింగ్ అవుతున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు. మేము ఇక్కడ వాళ్ళకి ఉదయం అంతా కూడా దాంట్లో క్లాసెస్ చెప్తాము, మధ్యాహ్నం అంతా ఓన్లీ ప్రాక్టికల్స్ వాళ్ళు ఎలా చేసుకోవాలి. అంటే మేము టెక్నాలజీ ఇస్తున్నాము, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లోనే చేసుకోవాలి అని కాదు, సింపుల్గా కూడా ఎలా చేసుకోవాలనేది మేము హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎట్లా చేసుకోవాలి అవన్నీ కూడా మేము ఇక్కడ నేర్పిస్తున్నాము. వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రయోగాలు చేసుకోవడానికి ఈజీగా మార్కెట్లో ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా నేర్పిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని పందిరిమామిడి ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రంలో తాటి చెట్టు ద్వారా తయారు చేసిన వివిధ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థకు అందించి వారి ద్వారా విక్రయాలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పందిరిమామిడి తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రంలో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసి జీసీసీకి సరఫరా చేయడం వల్ల భవిష్యత్తులో గిరిజన రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయి. కల్లుగీత కార్మికులే కాకుండా నిరుద్యోగ యువతను కూడా తాటి ఉత్పత్తుల తయారీకి ప్రోత్సహించి చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని శిక్షణ పొందిన రైతు శ్రీనివాసరావు చెప్తున్నారు. పరిశోధన కేంద్రం ద్వారా మేము నిరుద్యోగ యువతలు అలాగే కల్లుగీత కార్మికులందరం కూడా ఇందులో శిక్షణ పొంది మా జీవనోభివృద్ధికి అనేక రకాల కుటీర పరిశ్రమలు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతే కేంద్ర గవర్నమెంట్ ఇక్కడ ఇది పెట్టడం కూడా చాలా మాకు సంతోషదాయకం. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా ఉంటేనే తప్ప కానీ ఇది మేము సొంతంగా చేసుకునేందుకు అవకాశం ఉండదు. అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు పెట్టుబడి పెట్టి ఈ ఉత్పత్తులు ప్రోత్సహించి మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తాటి చెట్టు ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా పందిరిమామిడి ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ రాష్ట్రంలో పందిరిమామిడితో పాటుగా తమిళనాడు రాష్ట్రం కీలుకులంలో మాత్రమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి సంబంధించిన నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పందిరిమామిడిలో 16 ఎకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గ్రామాల్లో రైతులు ఇటువంటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పించి ప్రోత్సహించినట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని శిక్షకులు కోరుతున్నారు. ఈ పరిశ్రమలు పెట్టుకొని గీతా కార్మికులు బాగుపడాలంటే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండాలి. గత 30 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తారని చెప్పి నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసిన ఈ పరిశ్రమలో మేము తీసుకున్న ఈ టెక్నాలజీ అంతా ఇది చాలా సింపుల్గానే ఉంది. నీరా తయారు చేయడము, ఈ తాటి పండుతోటి సిరప్ తయారు చేయడము, బెల్లం తయారు చేయడము, చక్కెర తయారు చేయడము, చాక్లెట్ తయారు చేయడము. ట్యాగులు అంటే మా తెలంగాణలో గేగులు అంటారు. ఈ గేగులు చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మా దగ్గర పిల్లలు బాగా తింటారు, చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే ఇది చాలా పోషక విలువలున్న గేగులని విరివిరిగా తింటారు. మేము ఇక్కడ నేర్చుకునేది దీని మీద మాత్రం మాకు బాగా అవగాహన బాగా వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకునే అన్ని మేము అక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ద్వారా మాకు రుణాలు కావాలి. తాటి ఉత్పత్తుల్లో మంచి పోషక విలువలున్నాయి. వీటి నుంచి తయారైన ఉత్పత్తులకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటోంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.